ఒక్కడే చేసిండు. సస్యశ్యామలమైంది. సుమిత్ర గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఆ ఇల్లు సస్యశ్యామలమైంది. ఇక్కడ మేడం చెప్తుంటే కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణకు తెచ్చిండు అని ఓకే, మేము అందరం కూడా కొద్దిగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళము, జయరామ్ అన్న గారు కానీ అందరూ మిగతా వాళ్ళు కూడా ఉద్యమంలో పనిచేసినాం. ఉద్యమం కోసం తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల్లో ముఖ్యులు అది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఆయన పెద్ద, కానీ తెలంగాణ ద్రోహి కూడా ఆయన్నే. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఇందాక డిపిఆర్ గురించి మాట్లాడింది మేడం. డిపిఆర్ ఎందువల్ల రిజెక్ట్ అయింది అనేది కూడా కనీసం అవగాహన ఉండాలి. ఎందుకంటే 45 టీఎంసీలది యూటిలిటీస్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. యూటిలిటీస్ గురించి ఏ మండలంలో ఎంత వాటర్కి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ప్రతి ఊరిది మొన్న మేము గవర్నమెంట్ వచ్చినాక సిడబ్ల్యూసి మీటింగ్లో ఏది సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ సంబంధించిన దాంట్లో మేము క్లియరెన్స్ ఇస్తే దాని గురించి మళ్ళీ వాళ్ళు అబ్జెక్షన్ చేసి దాని గురించి అడ్మిన్లో క్లియరెన్స్ తీసుకున్నారు. ఇంకోటి తెలంగాణ నిధులు అని చెప్పేసి తెలంగాణలో ఆ రోజు పోరాడిన విధానాలను చూసుకుంటే తెలంగాణ ద్రోహి అంటేనే టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ కోసం నిధులు అని నియామకాలు అని చెప్పారు. నియామకాలు గవర్నమెంట్ 10 ఏళ్లలో 9.5 ఏళ్ల పైన ఉంటే ఉద్యోగాలు సరిగేయలే. ఆ ఉద్యోగాల వల్లనే కదా కాంగ్రెస్ వచ్చింది. అదే విధంగా నీళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్క నిమిషం మేడం. కాంట్రాక్టర్లను బతికించడానికి కోసమే కేవలం ఒక పెద్ద కాంట్రాక్టర్లను ఆయన బినామీలను బతికించడం కోసమే ఈ ప్రాజెక్టులు నీళ్లు నిధులు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి కొట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి నల్గొండకు ఏ ప్రాజెక్టు చేసిందో చూపియమను. స్పష్టంగా మేము కూడా వస్తాం. ఏ ప్రాజెక్టు, ఒక ప్రాజెక్టు చూపించండి. కాళేశ్వరం ఎప్పుడు స్టార్ట్ అయింది? అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు స్టార్ట్ అయింది? పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ అయినాక వదిలేసి 2022-21 మధ్యలో వదిలేసి కాళేశ్వరం మీద పడి కాళేశ్వరం గురించి పోరాడి కాళేశ్వరం నిధులు దోచుకున్నది ఎవరు? కాంట్రాక్టులకు అప్పచెప్పింది ఎవరు? ఇది తెలంగాణ దోచుకున్నారా? మీరు విమర్శలు చేస్తున్నారు. స్పష్టంగా తెలుస్తుంది. దానికి నిదర్శనం క్వాలిటీ. ఇప్పుడు నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ ఇచ్చింది కదా కాళేశ్వరంలో డ్యామ్, అది క్వాలిటీ లేకనే ఇది కుంగింది. 3 రిజర్వాయర్లు అని చెప్పేసి ఇంత క్లారిటీగా వస్తే ఈ రోజు వరకు చెప్పండి, స్పష్టంగా చెప్పండి. పాలమూరు రంగారెడ్డి మీరు ఏం చేసిండ్రు దాంట్లో? ఇంకోటి ఒక్క నిమిషం మేడం, మేము అదే చెప్తున్నాం. మీరు ప్రిపేర్ అయినా స్పష్టంగా నల్గొండకి ఎన్ని ప్రాజెక్టులు కట్టించిండ్రు, అదేవిధంగా రంగారెడ్డికి ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని క్లియరెన్స్ చేసిండ్రు, అదేవిధంగా పాలమూరుకి ఎన్ని చేశారు, ఇది స్పష్టంగా చెప్పండి. ఇదే జీ తెలుగు సాక్షిగా చెప్పండి. ఎన్ని ప్రాజెక్టులు 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు కట్టి ఇచ్చిండ్రు అనేది స్పష్టంగా చెప్పమను. రేపు ఈ రోజు అసెంబ్లీలో మేము అదే అడుగుతున్నాం. తెలంగాణ ద్రోహి ఎవరు? కేసీఆర్ గారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ గారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే నీళ్లు నిధులు కేవలం కాంట్రాక్టుల దోపిడీ కోసమే. అదే విధంగా ప్రాజెక్టులు అని చెప్పిండ్రు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నీవు నెట్టెపాడు కానీ కోయిలసాగర్ కానీ అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం కానీ వాటిని క్లియరెన్స్ చూడమాను. మేము వచ్చినాక ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అని చెప్తున్నారు కదా, పాలమూరు రంగారెడ్డి నార్లాపూర్ ఏదుల మధ్యలో బండ ఉంది. 3.5 కిలోమీటర్స్ బండ ఉంది. దాన్ని బ్లాస్టింగ్ చేస్తున్నాం. అదే విధంగా ఒట్టెం దగ్గర ఒక్క నిమిషం నేను ఒట్టెం దగ్గర ఒట్టెం రిజర్వాయర్ లో 5 పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు రెడీ చేసినాం. అదే విధంగా కరివేన దగ్గర వైడాక్స్ అని చెప్పేసి ఉంది. దాన్ని కోర్టులో ఉంది. ఈ రోజు వరకు కూడా కోర్టులో 2 ఎకరాల కోసము కోర్టులో ఉంది. ఆ క్లియరెన్స్ కోసం చూస్తున్నాం. ఇంతకన్నా స్పష్టంగా ఏ ప్రభుత్వం చెప్తుంది?
అంటే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అంటే 15 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం ఉందా, లేకుంటే తప్పించుకునే అవకాశం ఉందా? సారీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ 15 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉంది. సభలో మాకు 15 రోజులు సభ పెట్టాలని చెప్పేసి చెప్తా ఉంది. దీంట్లో అంటే కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 15 రోజులు పెట్టే అవకాశం ఉందా, లేకపోతే తప్పించుకునే అవకాశం ఉందంటారా? అంటే జనరల్ గా శీతాకాల సమావేశాలు ఇంచుమించుగా 10 నుంచి 15 రోజులు జరుగుతూ ఉంటాయి. మరి వీళ్ళు ఎన్ని రోజుల వరకు కుదిస్తారా పెంచుతారా అనే విషయాన్ని మనం తెలియదు. అది ముఖ్యమంత్రి చెప్తాడా లేకపోతే శ్రీధర్ బాబు చెప్తాడా, ఎందుకంటే అసెంబ్లీ వ్యవహారాల శాఖ తనే చూస్తుంటాడు కాబట్టి వాళ్ళు చెప్తారా, అదే అక్క వాళ్ళు చెప్తారా అనే విషయాన్ని చూడాలి. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్ గా ప్రజా సమస్యల మీద మాట్లాడాలంటే డెఫినెట్ గా టైం ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మాట్లాడాలి, బీఆర్ఎస్ మాట్లాడాలి, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. అలా కాకుండా ఏదో పై నుంచి బూతులు తిట్టుకోవడం కోసమో, లొల్లి పట్టుకోవడం కోసమో, లేదు అనుకుంటే ఒక ఇగోను సాటిస్ఫై చేసుకోవడం కోసం మాత్రం ఇది పెడితే పెద్ద ప్రయోజనాలు. అంటే ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు మన దేనికోసము పెడుతున్నాము సమావేశాలు, ఎందుకోసము, వీళ్ళ మీద ఒక నిమిషానికి ఖర్చయ్యే ఖర్చు ఎంత, అసెంబ్లీ సమావేశాల మీద ఎంత వృధా అవుతుంది, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రజల క్షేమాంశాలు కానీ సంక్షేమాంశాలు కానీ ఈ అంశాల మీద మాట్లాడి మరి ముఖ్యంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం కోసము